వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బోండా వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ వాతావరణం కనిపించింది అసెంబ్లీలో. అదేంటది, ఇద్దరు అధికార పార్టీకి చెందినటువంటి వారే కదా, ఒకరు మంత్రి, ఉప ముఖ్యమంత్రి, మరొకరు ఎమ్మెల్యే. వారి మధ్య వర్సెస్ ఏంటి అనేటువంటి అనుమానం చాలామందికి రావచ్చు. అవును, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 164 మంది సభ్యులు ఉన్నారు కూటమికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని వైసీపీ అడుగుతా ఉంది. ప్రతిపక్ష హోదా తాము ఇవ్వము, తాము కాదు ఇచ్చేది, ప్రజలు ఇచ్చేదంటూ కూటమి చెప్తా ఉంది. సో మొత్తానికి ప్రతిపక్ష హోదా కూడా మేమే పోషిస్తామని నిన్న మరి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడిన పరిస్థితి. మరి ఈరోజు చూస్తే అదే పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అడగాల్సిన ప్రశ్నల్ని మరి అధికార పార్టీ ఎమ్మెల్యేలు అడుగుతుండటం, దానికి మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు సమాధానాలు చెప్తుండటం. సో ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇక అసలు ఏమన్నారు బోండా ఉమా, ఏమన్నారు, దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్పారు. పొల్యూషన్ సంబంధించి, పర్యావరణం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి శాఖ కాబట్టి మరి ఆ శాఖకు సంబంధించి బోండా ఉమా గారు మాట్లాడారు. ఫ్యాక్టరీ వ్యర్థాలను సముద్రంలోకి వదులుతున్న రాంకీ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారిని కాస్త మందలించాలి, ఆయనకి కాస్త సమాధానం చెప్పాలి, ఆయనకి గట్టిగా చెప్పాలి అని చెప్పేసి బోండా ఉమామహేశ్వరరావు గారు అడిగారు. ఎందుకంటే మరి రామ్కి అనేటువంటి కంపెనీ, అయోధ్య రామరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఆయన సంబంధించిన కంపెనీ అది. వారు వ్యర్థాలన్నీ కూడా సముద్రంలోకి వారు రిలీజ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఏ విధమైనటువంటి బాధ్యత వారు తీసుకోవటం లేదు. దీనికి సంబంధించి మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారికి ఫిర్యాదు చేస్తే ఆయన కనీసం పట్టించుకోవటం లేదు. సో దీని మీద ఆ శాఖ సంబంధించిన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలని బోండా ఉమామహేశ్వరరావు గారు అసెంబ్లీలో ప్రశ్నించారు. అంటే ఇది మంచి వాతావరణం, ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి. సో దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఆయన ఏమన్నారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చాలా లిమిటెడ్, ఇంకా హైర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ పని చేయాల్సింది అర్బన్ బాడీలు, మున్సిపాలిటీలు పనిచేయాలి. ఇవన్నీ కోరిలేటెడ్ విత్ పొల్యూషన్ కంట్రోల్ అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు. అదేవిధంగా రామ్కీ సంస్థ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు, సో సమాధానం చెప్పండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నేరుగా బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రశ్నించారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు సమాధానం, రామ్కీ సంస్థలకి మేము షోకాజ్ నోటీసులు ఇచ్చాము మా శాఖ. అదేవిధంగా షోకాజ్ నోటీసులతో పాటు వారి మీద చర్యలు కూడా తీసుకున్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పారు. సో అదేవిధంగా ప్రాక్టికల్గా ఒక ప్రాబ్లం ఉంది, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలంటే ఎన్ని ఇండస్ట్రీలు మూతపడతాయో తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష, ఎన్నో ఇండస్ట్రీలు మూతపడే ప్రమాదం ఉంది అధ్యక్ష అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పీకర్ గారికి చెప్పారు. సో ఉమామహేశ్వరరావు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని నేరుగా కాకుండా స్పీకర్ గారి ద్వారా, అధ్యక్ష మరి ఉప ముఖ్యమంత్రి గారు కూడా సభలో ఉన్నారు, మరి వారిని దీని మీద వారు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నా అని చెప్పేసి ఆయన గౌరవంగా అడిగారు. పవన్ కళ్యాణ్ గారు కూడా హోందాగా చెప్పారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష, ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇస్ వెరీ లిమిటెడ్ ఉంది, మనకి చాలా మంది ఇంకా హైర్ చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం కూడా నియమించాల్సిన సభ్యులను నియమించింది, కావాల్సిన సిబ్బందిని నియమించింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇస్ రియల్. నేను ప్రాక్టికల్గా గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారు చెప్పిన దానికంటే ముందే నేను చాలా లోతుగా దీని మీద అధ్యయనం చేశాను అధ్యక్ష. చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముందంటే ఎంప్లాయీ షార్టేజ్ చాలా ఉంది. ఎంప్లాయ్మెంట్ చాలామంది ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక 2/3 లేదు అధ్యక్ష. ఉన్న డిమాండ్కి, పెరుగుతున్న గ్రోత్కి దాని తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు మనుషులు. అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫస్ట్ పని చేయాల్సిన ఎవరు అధ్యక్ష, అర్బన్ బాడీస్ పనిచేయాలి, మున్సిపాలిటీస్ పనిచేయాలి. ఎవ్రీథింగ్ యూ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అలాగే వారిది నేను ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది
అందుబాటులో ఉండరు. ఇవన్నీ తప్పు. రాగానే మనకి చైర్మన్ గారు కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటారు. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హ్యాస్ ఓపెన్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్షుడు. మొత్తానికి పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ నడవదు అధ్యక్ష. సో కాబట్టి రియాలిటీకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో ఆ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాము అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి సమాధానం చెప్పారు. రామ్కీ సంస్థకైతే షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు మేము చర్యలు కూడా తీసుకున్నామని అన్నారు. సో మొత్తానికి అసెంబ్లీలో అపోజిషన్ ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే లేదా అపోజిషన్ ఎమ్మెల్యే అధికార పార్టీ మంత్రో ముఖ్యమంత్రో సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు. వైఎస్ఆర్సీపీ మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే, మాకు మెడలో దండలు వేస్తేనే, మాకు పెద్ద కుర్చీలు ఇచ్చి కూర్చోబెడితేనే, ఒక్కొక్క ఎమ్మెల్యే గంట సమయం ఇస్తేనే మేము వస్తామని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే ఇక వాళ్ళు ఎటు అసెంబ్లీకి రారని అర్థమైపోయింది. గత తాలూకా వారి కేసుల్ని అసెంబ్లీలో డిస్కస్ చేస్తారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కానీ, లిక్కర్ స్కామ్ కానీ, ఈ ఇసుక దోపిడీ కానీ, మద్య విధానం కానీ, ఈ పాలసీలు అనేకమైనటువంటి వారు చేసినటువంటి అవినీతుల మీద చర్చ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీలో, అందుకే వారు రావటం లేదనేది కూటమి ఎమ్మెల్యేల యొక్క ఆరోపణ. సో కాబట్టి ఇక వాళ్ళు ఎటు రారు అని చెప్పేసి అసెంబ్లీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే అధికార పార్టీకి చెందిన వాళ్ళే ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అడగాలి కొన్ని ప్రశ్నలు, మంత్రులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మంత్రులు ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క మంత్రి ఉంటారు కాబట్టి ఆయా శాఖలకు సంబంధించి సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యల్ని మరి ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యే కానీ, తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ, బీజేపీ ఎమ్మెల్యే కానీ రైజ్ చేస్తే స్పీకర్ గారి సమక్షంలో ఆ శాఖల మంత్రులు సమాధానం చెప్తారు, లేదా ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇదొక చూడచక్కటి పరిణామాన్ని అయితే చెప్పుకోవచ్చు. అసెంబ్లీలో వైసీపీ బాధ్యతని కూటమే పోషిస్తుంది. అధికార ప్రతిపక్ష హోదాల బాధ్యతల్ని ఇక్కడ కూటమి సభ్యులు పాటిస్తున్నారని అయితే స్పష్టంగా చెప్పొచ్చు.